ఎట్టకేలకు గడువుతో ప్రారంభమైన జీవన్ రెడ్డి మాల్ న్యాయమే గెలిచిందంటూ బీఆర్ఎస్ నాయకుల సంబరాలు. వారం రోజుల గడువు ఇచ్చిన హైకోర్టు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జీవన్ రెడ్డి మాల్ను వారం రోజుల గడువుతో శుక్రవారం రోజు ఆర్టీసీ అధికారులు సీజ్ చేసిన మాల్ తాళాలను తీసి ప్రారంభించారు. కొన్ని రోజుల క్రితం ఆర్టీసీ అధికారులు సీజ్ చేసిన మాల్ అందరికీ తెలిసిందే. అయితే జీవన్ రెడ్డి మాల్లో ఉన్న థర్డ్ పార్టీ దుకాణ సముదాయం వారు కోర్టును ఆశ్రయించగా కోర్టు వారిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీకి బకాయిగా ఉన్న 2.52 కోట్ల రూపాయలను వారం రోజుల్లో కట్టేయాలని కోర్టు తీర్పు వివరించింది. దాంతో ప్రస్తుతం ఊరట చెందిన యజమానులు నేడు ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఆర్టీసీ అధికారులను వివరణ కోరగా జీవన్ రెడ్డి మాల్కు సంబంధించినటువంటి బకాయిలు 2.52 కోట్ల రూపాయలను ఆర్టీసీకి బకాయిగా ఉన్నట్లు, దాని వలన మేము సీజ్ చేయడం జరిగిందని, కోర్టు ద్వారా ఉత్తర్వులు రావడం వలన సీజ్ చేశామన్నారు. ఇకపై కోర్టు ద్వారానే వెలువడిన ఉత్తర్వుల ప్రకారం ఆర్టీసీకి 2.52 కోట్ల రూపాయలు వారం రోజుల గడువుతో ఆర్టీసీ తాళాలను తెరవడానికి కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దాని మూలంగానే మేము ఈరోజు కోర్టు ఉత్తర్వుల మూలంగా తాళాలు తెరవడం జరిగింది. వారం రోజుల లోపల వీళ్ళు కట్టనిచో మళ్ళీ తిరిగి ఆర్టీసీ జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని వారు తెలిపారు. అన్నా ఫోన్ కింద కదా అనుకోండి. న్యాయం న్యాయం నిజామాబాద్ జిల్లాలోనికి తలమానికైనటువంటి అద్భుతమైన కట్టడం మన ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జీవన్ రెడ్డి మాల్. ఎట్టకేలకు ఈరోజు కోర్టు నుంచి ఉత్తర్వుల ద్వారా జీవన్ రెడ్డి మాల్ని తెరిపించడం జరిగింది. దానిపైన ఆర్మూర్ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ పూజా నరేందర్ మనతున్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మరి మా జీవన్ రెడ్డి మాల్ తెరవడం జరిగింది. మరి మేము నిజంగానే చాలా సంతోషపడుతున్నాము. మా జీవన్ రెడ్డి అన్నగారి అనుచరులము, ఆర్మూర్ పట్టణ మరియు నాయకులం అందరం కూడా మరి నిజంగానే మరి న్యాయం జరిగింది, ధర్మం గెలిచింది. ఎందుకంటే ఇది ముమ్మాటికి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కావాలని చెప్పి కుట్రపూరితంగా మా జీవనన్న మీద కావాలని చెప్పి సీల్ చేయడం జరిగింది. మరి మేము న్యాయస్థానం ఆశ్రయించినాం, అక్కడ మాకు న్యాయం జరిగింది. ఏదున్నా లీగల్గా మీరు చూస్తూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళే ఆఫీసర్ ద్వారానే తెరవడం జరిగింది. కాబట్టి ఏది మీరు నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు ఏదైనా ఉంటే నిజంగా పరిపాలన చూపించడు. కానీ ఇది కక్షపూరితంగా కావాలని చెప్పి జీవనన్న మీద మీరు నిజంగా గెలవాలనుకునే రాజకీయ పరంగా మీరు చూడండి. కానీ ఇలాంటి ఈ కుతంత్రాలు చేయడం కరెక్ట్ కాదు. సీనియర్ పార్టీ నాయకులు పోల సుధాకర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మనము ఇక్కడ జీవన్ రెడ్డి మాల్ గురించి
జీవన్ రెడ్డి మీద జరిగినటువంటి అభాండాలు మరి మాల్ ఓపెనింగ్లో ఆయన ఏ విధంగా స్పందిస్తున్నారో చూద్దామని. ఓం నమః శివాయ. ఇతరులకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు అది ఈరోజు జీవన్ రెడ్డి మాల్ని ప్రారంభించినప్పుడు ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతి లోపల ప్రజలు తీర్పుని కూడా శిక్షావహిస్తారు. కానీ అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారంలో ఉండి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఇది చాలా విడ్డూరము. ఇది మరి అపోజిషన్ పార్టీ వారిని దెబ్బతీయడానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వీళ్ళు పన్నుతున్నటువంటి పన్నాగంలో భాగంగానే ఈరోజు మాల్ని సీజ్ చేయడం జరిగింది. మరి బకాయిలు కొద్దిగా ఉన్నప్పటికీ నోటీస్ ఇచ్చినప్పటికీ మరి ఒక పద్ధతి ప్రకారం అతను బదనాం చేయాలా, జీవన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, జీవన్ రెడ్డి గారు ఎదుగుతున్నటువంటి నాయకుని బదనాం చేయాలన్నట్టు ఉద్దేశంతో ఆర్టీసీకి 2.52 లక్షల బకాయిలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎటకేలకు ఇప్పుడు ఒక వారం రోజుల గడువుతోని హైకోర్టు ద్వారా వీళ్ళు జీవన్ రెడ్డి మాల్ని ఓపెన్ చేయడానికి కోరుకున్నారు. మరి చూద్దాం, మరి వారం రోజుల తర్వాత మళ్ళీ వీరు బకాయిలు చెల్లిస్తే ఇది సీజ్ చేస్తారా, మరి ఇలాగే కంటిన్యూగా కొనసాగుతుందా వేచి చూద్దాం. సెంట్రల్ న్యూస్ రిపోర్టర్ పిచ్చ సుదర్శన్, ఆర్మూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.